కర్ణుడు, శల్య, నా పరాక్రమము చూపిస్తాను, పాండవుల ఎదుట రథము పోనివ్వు. నేను విల్లు ఎక్కి పెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలవలేడు. అసలు పాండవ బలం ఏ పాటిదని భీష్ముడు, ద్రోణుడు వారి చేతిలో చచ్చారు. నీవు చూస్తూ ఉండు, నేను అర్జునుడి చిటికెలో సంహరిస్తాను. పాండుకుమారులు ఒక్కుమ్మడిగా నా మీద పడినా నేను జంకగా పాండవ సైన్యాలను చీల్చి చెండాడి భీష్మ, ద్రోణులు పోయిన సుయోధనుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త్ర సంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను అని పగల్భాలు పలికాడు. కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని, కర్ణ, ఎందుకయ్యా ఈ వెట్ట ప్రగల్భాలు? ఎవరైనా ఉంటే నవ్వగలరు. నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు, అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడిపోయిన గంధర్వుడు, అంగార పర్వుని కన్నా, సుయోధనుడి బంధించిన చిత్రసేనుడి కన్నా, వరాహం కొరకు అర్జునుడితో పోరాడిన పరమేశ్వరుడి కన్నా నీవు ఎందులో గొప్పవాడివి? వారిలో ఎవరికీ సరిపోలని నీవు అర్జునుడిని గెలుస్తానని అనుకోవడం నోటి దురదగాక మరేమి కర్ణ? ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా? లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా? ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అనుకున్నావు కదా, అదే నిజమవుతుందేమో. ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా నీ మాట నిలబడుతుంది అన్నాడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్న ఆపుకొని, శల్య, నీవు అర్జునుడిని పొగడమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్హునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు. అప్పటి వరకు నోరు మూసుకుని రథము నడుపు అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి, సైనికులారా, అర్జునుడినే నాకు చూపించండి. అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలు ఇస్తాను అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి, కర్ణ, అర్జునుడిని ఒకరు చూపేదేమిటి? నువ్వే చూడగలవు. నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్ర దానాలు చేయకూడదు. అయినా కర్ణ, ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా? అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే. అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో. నేను సుయోధనుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్నా ఇది చెబుతున్నాను. నా మీద కోపగించక నా మాట విను అన్నాడు. కర్ణుడు కోపంతో, శల్య, నేను నీ మాటలకి భయపడను. ఇంద్రుడు అడ్డుపడిన అర్జునుడితో ఒంటరిగా యుద్ధం చేయక వదలను. ముందు రథము పోనివు అన్నాడు. కర్ణుడు ఇంకా ఉడికించాలని శల్యుడు, కర్ణ, నా మాటలు నీ చెవికి ఎక్కువలే. అర్జునుడి గాంధీవం నుంచి జినించే శబ్దం నీ చెవులు బద్దలు కొడుతుండగా గాంధీవం నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే కర్ణ. అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే మాటలా? సింహంతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పులితో నక్క, గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిది. నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము, శక్తి, సామర్థ్యం ఉన్నాయంటావా అన్నాడు. శల్యుడి మాటలకు కర్ణుడి ఆగ్రహం హద్దులు దాటింది. శల్య, ఆపు నీ అధిక ప్రసంగం. గుణవంతుడినైన నా వంటి వాడి గుణాలు గుణహీనుడవైన నీకేం తెలుసు? అర్జునుడి గురించి నాకు తెలిసినంతగా నీకేం తెలుసు? నాకు కృష్ణార్జుల బలాబలములు తెలుసు కనుకనే నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను. నా చేత నిత్యము పూజలందుకుంటున్న సర్పముఖాస్తము నుండి తప్పించుకున్నటకు కృష్ణార్జునులే కాదు మరెవరికీ సాధ్యం కాదు. భార్గవాస్త్రంతో చంపుతాను కనుక చేతచావు తథ్యము కృష్ణార్జునులు కలిపి గాంధీవం నన్ను భయపెట్టలేవు. 1000 మంది కృష్ణులు, 10,000 మంది అర్జునులు వచ్చినా బెదరక పోరాడగలను. పాండవ పక్షపాతముతో నోటికి వచ్చినట్లు మాట్లాడక రథము పోనివ్వు. ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే నీ ప్రాణములు నీ చెంత ఉండవు అన్నాడు కర్ణుడు. శల్యుడు ఏదో మాట్లాడబోయే సమయంలో, శల్య, ఆగు, నీవు నీచుడివి, పాపాత్ముడివి, క్షత్రియాదముడువు. నీకు దుర్బుద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది? మీ మధుర దేశము వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, మిత్రద్రోహులు. నీకు ఆ గుణములు లేకుండా ఉంటాయా? మీ దేశం వాళ్ళంతా వావి వరసలు లేకుండా ఆడామగ కలుస్తారట కదా, అది మీకు తప్పు కాదట. పుట్టిన శిశువులకు తల్లి పాల కంటే ముందే మద్యం సేవించే మీకు ఉత్తమ గుణాలు ఎలా వస్తాయి? నిత్యము మద్యపాన మత్తులో వావి వరసలు లేక తిరుగుతూ ఎవరికి పుట్టారో కూడా తెలియని మీకు గుణములు, శీలము గురించి ఎలా తెలుస్తుంది? నీవు శుత్రపక్షం మేలు కోరే వాడివని నాకు తెలియదా? యుద్ధమున శత్రువులను తనుమాడి వీరమరణం చెందుతాను గాని యుద్ధము చేయుటకు వెనకాడను. నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఈ గదతో నీ తల బద్దలు కొడతాను. రథమును పోనివ్వు అన్నాడు కర్ణుడు.